వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈ వీక్లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని కిచెన్కి సంబంధించిన హోమ్ గ్యాడ్జెట్స్ అయితే చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అంతేకాకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత ఒకవేళ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అయితే ఉంటుంది. బాత్రూంలో కానీ, కిచెన్లో కానీ కార్నర్కి ఇలాంటి స్మాల్ స్టాండ్ పెట్టుకోవడం వల్ల చాలా యూస్ ఉంటుంది. బాత్రూంలో కార్నర్కి పెట్టేసామనుకోండి, వాళ్ళకి ఎలాంటి గ్రిల్స్ కొట్టాల్సిన అవసరం లేదు, మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ఇది చూడండి, సైడ్కి వచ్చేసి బాటిల్ క్యాప్ అయితే ఉంటుంది కదా, అలా క్యాప్ సిస్టంలో లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇది ప్రెస్ చేసామనుకోండి వాళ్ళకి లాక్ అయిపోతుంది. ఓపెన్ చేస్తే మళ్ళీ మనకు వచ్చేస్తుంది. ఇది బాత్రూంలో పెట్టుకున్నప్పుడు సోప్స్ కానీ, లిక్విడ్స్ కానీ ఇంకేవైనా ఉన్నాయనుకోండి, వాటన్నిటిని కూడా ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీంతోపాటు ఒక 3 క్లిప్స్ కూడా ఇస్తారు. ఆ క్లిప్స్కి ఇట్లా ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. సో వాష్ బేసిన్ దగ్గర కూడా ఇలాగే యూజ్ చేసుకోవచ్చు. వాష్ బేసిన్ దగ్గర కూడా ఎక్కువ ఫేస్ క్రీమ్స్, ఫేస్ వాష్ అలాంటివి యూజ్ చేసుకుంటాం కదా, వాటిని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనం కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, కిచెన్లో ఇప్పుడు మనకి ఏవైనా బాటిల్స్ ఉంటాయి, సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ ఇట్లా. సో బాటిల్స్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ప్రోడక్ట్ వచ్చేసి స్టోరేజ్ బాక్స్. ఈ బాక్స్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇది బాత్రూమ్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, బ్రష్, పేస్ట్ ఇలా ఏమున్నా కానీ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే కాకుండా దీంట్లో ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా స్టోర్ చేసుకొని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. టీవీ టేబుల్ దగ్గర పెడితే కూడా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రోలర్స్ అయితే చూస్తున్నారు కదా, ఈ రోలర్స్ అయితే 100% ప్రతి ఇంట్లో అవసరం ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, గోడల పైన ఎక్కువగా పెన్సిల్ గీతలు, పెన్ను గీతలు, స్కెచ్ గీతలు ఇలాంటివి గీస్తూ ఉంటారు కదా, అవన్నీ పోవాలి అనుకుంటే అప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకోవడానికి ఇలాంటి రోలర్ తీసుకుంటే వైట్ పెయింట్ అయితే ఉంటుంది. ఓన్లీ వైటే కాకుండా మనము పెయింట్ అయితే వాల్కి ఏ కలర్ అయితే వేస్తామో ఆ కలర్ రోలర్ కూడా దొరుకుతుంది. టెన్షన్ ఆడాల్సిన అవసరం లేదు. అండ్ షూస్, ఇంకా పిల్లలు చూడండి, షూ వేసుకున్నప్పుడు గోడలకి ఊకే షూ ఇట్లా టచ్ చేయడం వల్ల అక్కడ మొత్తం మరకలు అయిపోయి గలీజ్గా కనపడతాయి. ఇంకొకటి ఏంటంటే కిచెన్లో కూడా కుకింగ్ చేసినప్పుడు ఆ పొగకి వాల్ అనేది పాడైపోతుంది. కిచెన్లో కూడా ఇట్లా నీట్గా పెయింట్ వేసుకోవచ్చు. ఇలా రోలర్ రౌండ్ అవుతున్న కొద్దీ మనకు పెయింట్ అనేది అయితే బయటకు వస్తుంది. ఇంకా ఫ్రిడ్జ్ వెనకాల, వాషింగ్ మిషన్ వెనకాల వాటర్ పడి మరకలు ఏర్పడతాయి కదా, అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ రోలర్ వచ్చేసి ఆన్లైన్లో అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, అలీబాబా ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటాయి. వైట్ సిమెంట్ కూడా దొరుకుతుంది ఇందులో. అంటే వైట్ సిమెంట్ అనేది ఇట్లా కలిపేసి ట్యూబ్ మోడల్లో వస్తుంది. ఇట్లా ట్యూబ్ లాగా పెట్టేసి ఇలాంటి స్టిక్ ఒకటి ఉంటుంది. దాంతో ఇట్లా మనం నీట్గా అన్నేసామనుకోండి మొత్తం కవర్ అయిపోతుంది. ఇంకా స్విచ్ బోర్డులు గ్యాప్స్లలో కూడా ఫిల్ చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల ఎన్ని యూస్ ఉందంటే మనకి ఎక్కడ గ్యాప్స్ వచ్చినా కానీ ఆ గ్యాప్స్ అనేటివి కవర్ చేయడానికి, ఫిల్ చేయడానికి చాలా యూస్ ఉంటుంది. మరి ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే మీరు చూడాలి అనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఫ్లోర్ క్లీన్ చేయడానికి మనం ఎక్కువ కష్టపడుతూ ఉంటాం కదా, ఫ్లోర్ క్లీనర్ అనేది మనకు అమెజాన్ ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ ఫ్లోర్ క్లీనింగ్ తీసేసుకొని లిక్విడ్ ఇలా టైల్స్ పైన వేసేసి జస్ట్ ఒక్కసారి అటు ఇటు గట్టిగా బ్రష్ చేసేసామనుకోండి, ఈజీగా కొత్త టైల్స్ అయితే మన కళ్ళకైతే కనిపిస్తాయి. ఇందులో ఎలాంటి కెమికల్స్ కూడా ఎక్కువ అయితే ఉండవు. మన హ్యాండ్ పైన పడినా, లెగ్ పైన పడినా ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. చూసారు కదా ఎంత ఫాస్ట్గా క్లీన్ అయిపోయిందో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డస్ట్బిన్ విషయానికి వస్తే మాత్రం మార్కెట్లో మనకి చాలా డిఫరెంట్ డస్ట్బిన్స్ అనేటివి అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ డస్ట్బిన్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ డస్ట్బిన్తో పాటుగా ఇక్కడ క్లాత్ స్టోర్ చేసుకోవడానికి ఫోల్డింగ్ బాక్స్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఈ ఫోల్డింగ్ బాక్స్ అనేది మనకు 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు. ఇది డస్ట్బిన్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ క్లాత్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, దీంట్లో ఒక కవర్ వేసేసి ఎప్పటికప్పుడు వెజిటేబుల్ కట్ చేసిన వెంటనే డస్ట్ ఏదైనా ఉందనుకోండి దాన్ని రిమూవ్ చేయొచ్చు. అండ్ వాష్రూమ్లో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బట్టలు ఉంటాయి కదా, మనం ఇప్పిన బట్టలు ఉన్నాయి అనుకోండి, వాటిని ఇందులో వేసేసుకుంటే నీట్గా వాటర్ పడ్డ కానీ తడవకుండా అయితే ఉంటుంది.
అంతేకాకుండా డైరెక్ట్ ఈ హ్యాండిల్ పట్టుకొని తీసుకెళ్ళి మనం బట్టలు అనేటివి వాషింగ్ మిషన్లో వేసేసి ఇలా వేసుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇట్లా మనం ఫోల్డ్ చేసేసుకొని కూడా వాళ్ళకి అయితే పెట్టుకోవచ్చు. నాకైతే చాలా నీట్గా అనిపించింది, డిఫరెంట్ అనిపించింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హోమ్ క్లీనింగ్ మాప్. ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది వాటర్ ఇలా ముంచిన తర్వాత గట్టిగా ప్రెస్ చేస్తే 1 డ్రాప్ వాటర్ లేకుండా మొత్తం వాటర్ అయితే పోతుంది. పోయిన తర్వాత దీంతో మనం ఏమేమి క్లీన్ చేయొచ్చు అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. వాల్స్ ఉంటాయి కదా, వాల్స్ క్లీన్ చేసుకోవచ్చు. దాంతోపాటు కబోర్డ్స్ని క్లీన్ చేసుకోవచ్చు, ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు, అండ్ ఫ్యాన్, ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసుకోవడానికి ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అనేది నిజంగా 100% యూస్ఫుల్ అనిపించింది. అండ్ దీంట్లో వైట్ అండ్ నేవీ బ్లూ, బ్లాక్ 3 కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మిర్రర్స్ కూడా సింపుల్గా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇప్పుడు వాషింగ్ మిషన్ అయితే ఉందనుకోండి, వాషింగ్ మిషన్ పైన ఇలాంటి స్టాండ్ పెట్టడం వల్ల వాషింగ్ మిషన్ బట్టలు వాష్ అవుతున్నప్పుడు కదలకుండా ఉంటాయి. అంతేకాకుండా బెడ్ కింద పెట్టేసామనుకోండి, ఆ బెడ్ అనేది అటు ఇటు జరిపేసి బెడ్ కింద ఉన్న మొత్తం డస్ట్ని అయితే ఈజీగా క్లీన్ చేయొచ్చు. అండ్ ఫ్రిడ్జ్ కింద పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్ని కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి జరిపేసి ఫ్రిడ్జ్ కింద కూడా క్లీన్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇంకా చూడండి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు ఇక్కడ అర్థమైంది. ఈ కటర్స్ అయితే చూడండి చాలా డిఫరెంట్ అయితే ఉంటాయి. ఈ కటర్స్ ఏంటంటే మనం ఏదైనా యాపిల్ కానీ, కీరా కానీ ఏదైనా ఉందనుకోండి, మిడిల్లో సీడ్ తీయడానికి అయితే యూజ్ ఉంటుంది. కంప్లీట్ అసలు సీడ్స్ అనేటివి లోపల లేకుండా ఈ కటర్ లోపలికి అయితే వచ్చేస్తాయి. ఇలా రౌండ్గా తిప్పేస్తే కట్ అయిపోయింది కదా, ఇలా కట్ అయిన తర్వాత మనం కట్ చేసుకొని తింటే సీడ్స్ అనేటివి మనకు కనిపించవు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ మిడిల్లో కూడా సీడ్స్ ఏవైనా ఉంటే తీయొచ్చు. ఇట్లా కాకరకాయ కానీ, చిల్లీస్ కానీ, ఇంకా బ్రింజాల్ కానీ ఏదైనా తీయడానికి అయితే బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఇలా క్లీన్ చేసేసుకొని రీయూస్ కూడా చేసుకోవచ్చు. ఇందులో చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం మార్కెట్కి వెళ్ళేసి ఎక్కువగా 1 మంత్కి సరిపోయే గ్రోసరీస్ తెచ్చుకుంటాం కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే అలాగే కవర్లో కాకుండా ఇలాంటి మల్టీ రొటేటింగ్ బాక్స్ అయితే దొరుకుతుంది ఆన్లైన్లో. ఇది పైన క్యాప్ తీసి ఇది 4 వెరైటీస్ అయితే మనం ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు. 1 సైడ్ వచ్చేసి రైస్ 3 సైడ్స్ వచ్చేసి ఇంకా వేరేవి కూడా ఇలా మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇలా మనం బటన్ ఒత్తేసామనుకోండి, పైన ఇట్లా ఫిల్ చేసిన తర్వాత కింద మనకు ఎల్లో కలర్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ ఎల్లో కలర్ బటన్ ప్రెస్ చేస్తే మనకు కావాల్సినంత మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ పురుగు పట్టకుండా ఉండడం కోసం ఇట్లా స్టార్ ఐనర్స్ కానీ ఏదైనా వేసుకుంటే పురుగు పట్టకుండా అయితే ఉంటుంది. చిన్న మెజర్ కప్ కూడా ఒకటి అయితే ఉంటుంది, దాంతో మనం మెజర్ చేసుకొని తీసుకొని పైన క్యాప్ అయితే ఉంటుంది, క్యాప్ పెట్టేసుకొని ఇట్లా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది, చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది స్పూన్ స్టోరేజ్ వాల్ బాక్స్. అండ్ దీంట్లో చిన్న చిన్న బాక్సెస్ 3 అయితే ఉంటాయి. ఇట్లా స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ ఏవి ఉన్నా కానీ ఇట్లా ఫీల్ చేసేసుకోవచ్చు. కింద 3 క్లిప్స్ అయితే ఉంటాయి. వెజిటేబుల్ పిల్లర్ కానీ, స్పాంజెస్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఈజీగా స్టోర్ చేసుకొని ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే ఆ వాటర్ తీసేసి రిమూవ్ చేసి మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ర్యాక్ అయితే సూపర్ అనిపించింది నిజంగా. ఇందులో బ్లాక్, వైట్, గ్రీన్ ఇట్లా 4 కలర్స్ వరకు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఆన్లైన్లో. గిన్నెలు తోమిన వెంటనే కనుక మనం ఈ స్టాండ్ ఓపెన్ చేసేసుకొని గిన్నెలన్నీ ఇందులో సర్దుకున్నామనుకోండి, మళ్ళీ సర్దాల్సిన అవసరం అయితే లేదు. దాంతోపాటుగా ఎక్స్ట్రా ఏదైనా వాటర్ ఉంటే కూడా వాటర్ రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అయితే నిజంగా చాలా బెడ్రూమ్కి యూజ్ ఉంటుంది. ఇప్పుడు బట్టలు మనం మడత చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కొన్ని కబోర్డ్లో పెట్టినప్పుడు ఓపెన్గా ఉన్నప్పుడు కొన్ని బెడ్షీట్లు పెట్టగానే ఫిల్ అయిపోతుంది. ఈ బ్యాగ్ అయితే ఫోల్డింగ్ ఉండడం వల్ల ఎన్ని అంటే ఒక 2 బెడ్షీట్ పెట్టే దగ్గర ఒక 20 బెడ్షీట్స్ పెట్టుకోవచ్చు ఈ బ్యాగ్లో. ఇలా పెట్టిన తర్వాత గాలి మొత్తం తీసేసి చూడండి ఎంత సన్నగా అయిపోయింది. అందులో ఒక 10 బెడ్షీట్స్ అయితే ఫిల్ చేసి పెట్టింది తను. అండ్ ఇలా ఫిల్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కబోర్డ్లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా నీట్గా అయితే ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. యూట్యూబ్లో మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను.
ఆన్లైన్లో మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ టిప్స్ యూజ్ చేసుకోండి. 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ. దీంతో పాటుగా ఒరిజినల్ రివ్యూస్, ఎవరైనా ప్రోడక్ట్ కొంటే ఒరిజినల్ రివ్యూస్ అండ్ ఒరిజినల్ పిక్స్ అయితే పెడతారు. వాటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత మీకు ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనిపిస్తే డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ 1కి 2 సార్లు చదివిన తర్వాత పర్చేస్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.